నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. 30 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, 2 సార్లు ఎమ్మెల్సీగా విజయం, ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో పదవులు, ప్రజల్లోనూ గుర్తింపు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ లీడర్, ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ మీ రాజకీయ జీవితం ఎలా సాగుతుంది? మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం మళ్ళీ ఏంటి? బేసిక్గా నేను నా రాజకీయ ప్రస్థానం అనేటువంటిది విద్యార్థి రాజకీయాల నుంచి ప్రారంభించాను. దాని తర్వాత యూత్ కాంగ్రెస్లో వర్క్ చేసినాను. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చాను. కాంగ్రెస్ పార్టీ నుంచే నేను మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తెలంగాణ ఉద్యమం ఊవెత్తున వేసినటువంటి సందర్భంలో ఆ ఉద్యమ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఆనాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆనాడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన వాళ్ళలో నేను ఒకరిని. ఆ వాదం వినిపించేటువంటి క్రమంలోనే తెలంగాణలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల, తెలంగాణలో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ని మేము రేజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నాయకులు ఏదో విధంగా ఇక్కడ ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండొద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఆనాడు మేము ఒక 9 మంది ఎమ్మెల్సీలం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది ఎమ్మెల్సీలం ఒక నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేశాను. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినాను. తర్వాత రెండోసారి టీఆర్ఎస్ నుంచి ఎన్నికైనాను. మళ్ళీ ఒక 6 సంవత్సరాల పాటు కూడా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగానే పనిచేసినాను. దాని తర్వాత నేను 3వసారి కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎన్నికయ్యాను. నేను ఇది 3rd టైం, కంటిన్యూస్గా ఇది 3rd టైం ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎన్నికైన తర్వాత యాక్చువల్గా టీఆర్ఎస్ కాల పరిమితి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 2014లో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఒక ఉద్యమ నాయకుడైనటువంటి ఆయన ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత అంతే నిబద్ధతతో పనిచేస్తూ వచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. అయితే 2018లో మళ్ళీ ఎన్నికైన తర్వాత 2018 నుంచి 19 వరకు కూడా కొంత సిస్టమేటిక్గానే పోయినప్పటికీ 19 తర్వాత కొంత గాడి తప్పింది. ఈ రాష్ట్ర ఆర్థిక విధానాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పనితీరు కావచ్చు, కొంత గాడి తప్పినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలోనే అనేక సందర్భాల్లో పార్టీలో కూడా మా వాయిస్ వినిపించడం జరిగింది. అయితే అనుకోకుండా ఆ సందర్భంలో కొంత పార్టీలో ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం పట్ల దృష్టి పెట్టకపోవటం, జాతీయ రాజకీయాల పట్ల దృష్టి పెట్టడం, తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటిది కేసీఆర్ గారు కాకుండా ఇంకా కొంతమంది వారి కుటుంబ సభ్యులు వరకే పరిమితమై వాళ్ళు లీడ్ తీసుకొని నడపడం మొదలుపెట్టేప్పటికీ రాష్ట్రం కొంత వెనుకబడినటువంటి పరిస్థితులు చూసినాం. ఖచ్చితంగా ఆ సందర్భాల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఒక తీర్పు ఇచ్చి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాదని కొత్తగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. ఏర్పడినప్పుడు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు అయితే ఉండేను అంటే, అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉండి కానీ కౌన్సిల్లో మాత్రం మెజారిటీ లేనటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు కూడా అటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. ఏర్పడటం ద్వారా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ 2 హౌస్లు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోయినట్టయితేనే పరిస్థితి వస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఈ హౌస్ను అడ్డం పెట్టుకుని ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి రాకూడదు. ఈ బైనరీ పార్లమెంటరీ సిస్టంలో ఏదైతే ఉందో ఎప్పుడు కూడా అసెంబ్లీ అనేటువంటిది ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యవస్థ. అది ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్నటువంటి వ్యవస్థ. ఇక్కడేమో ప్రజలు ఇండైరెక్ట్గా ఎన్నుకున్నటువంటి వాళ్ళు కౌన్సిల్కి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి కౌన్సిల్ ఎప్పుడు కూడా ఒక పాత్ర పోషించాలి, ఒక అడ్వైజరీ పాత్రనే పోషించాలి, కానీ రాజకీయాలను శాసించేటువంటి పాత్ర పోషించొద్దు అనేది నా యొక్క అభిప్రాయం.
ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఎందుకు చేరారు అని అడగడానికి ముందు ఏంటి అంటే మీరు కడియం శ్రీహరి గారు కేశవరావు గారు పార్టీ మారినప్పుడు మీరు ఎలా మారుతారని వాళ్ళని క్వశ్చన్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీ మారడం ఏంటి అనేది మా సైడ్ ఉన్న ఒపీనియన్ అనమాట. మీరేం చెప్తారు దీనికి? నేను దానికే వస్తున్నాను. Yes. నేను మారినటువంటి సందర్భం, నేను ఈ రోజుకి కూడా పార్టీ మారిన తర్వాత కూడా నేను కేసీఆర్ గారిని తిట్టడము లేకపోతే ఆ రకమైనటువంటి ఇది నేను ఎన్నడూ కూడా చేయలేదు. గత సంవత్సరంన్నరగా కూడా నేను విధానపరమైనటువంటి నిర్ణయాలపైనే మాట్లాడతాను తప్పితే గతంలో మాట్లాడలేదు, ఈరోజు కూడా మాట్లాడలేదు. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ మెజారిటీ లేదు, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెజారిటీ లేదు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం ఏ పార్టీ చేయకూడదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ఉండాలి. ఆ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఆ ప్రభుత్వం అసలు నడవకుండానే మనము కాలంలో కట్టబెట్టేటువంటి విధంగా ఉండకూడదు. ప్రజలు నిర్ణయం ఇచ్చినటువంటి దాన్ని మనం గౌరవించాలి. గౌరవించే కదా సార్ 1.5 year దాకా అందరూ వెయిట్ చేశారు. కానీ ఏ రీతిలో లేని కనీ వినని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ 1.5 yearలో పాలన మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయని కానీ ఒక్క ఫ్రీ బస్ సర్వీస్ తప్పితే ఏది అమలు అవ్వలేదు. మహిళలకి 2,500ని 4,000 చేస్తా అన్నారు, అది కానీ క్షేత్రస్థాయిలో అమలు అవ్వలేదు. వీటి మీద మీరేమంటారు? ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక ఇది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా ఆలోచించకుండా, అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాగ్దానాలు చేసిందని చెప్పక తప్పదు. వాళ్ళు వాగ్దానం చేసేప్పుడు అంత ఆలోచించి చేసినట్టుగా అనిపించట్లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఇవి నిజంగా అమలు చేయగలుగుతామా లేదా అనేటువంటిది ఆలోచించినట్టుగా అనిపించట్లేదు అనేటువంటిది వాస్తవం. అంతేకాదు, ఇంకా నాకు అనిపించేది ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎట్లాగో అధికారంలోకి రామని వాగ్దానం చేసినరేమో అని కూడా అనిపిస్తుంది. సో నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది థిన్ మార్జిన్, పేపర్ మార్జిన్ అనేటువంటి ఇదిలో అధికారంలోకి వచ్చింది. సో నిజంగానే కేసీఆర్ గారు కనుక కొన్ని నిర్ణయాలు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నట్టయితే కనుక ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అందరి ప్రజల్లోనూ అదే భావన ఉంది. కానీ ఒకవేళ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చుంటే కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఏ రకమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత మీరు ఈ సంవత్సర కాలంగా చూస్తున్నారని అంటున్నారో, కేసీఆర్ గారు కూడా ఇంతకంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత చూసేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటారు సార్? మీరే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఖజానా మొత్తం ఖాళీ చేసింది అనేది కాంగ్రెస్ వర్షన్ కదా. నేను అందుకే చెప్తున్నా, 2013 నుంచి 2018 వరకు 19 వరకు కూడా ప్రభుత్వ పాలన చాలా సజావుగా సాగింది. 2019 నుంచి పట్టాలు తప్పింది. ప్రభుత్వ ఖజానాకి పెడుతున్నటువంటి ఖర్చుకి వస్తున్నటువంటి ఆదాయానికి సంబంధం లేకుండా ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. అప్పటి నుంచే అప్పులు కట్టడానికి ఇంట్రెస్ట్ తీసుకురావడం అనేటువంటిది ప్రక్రియ స్టార్ట్ అయింది. ఉద్యోగులకు సరైన సమయాలకి ఎన్నికి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా మొదలైంది. అదేవిధంగా ఎవరైతే పనులు చేసినారో ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళు ఆశించేది ఆ 10% 15% ప్రాఫిట్ కొరకు చేస్తారు. కానీ ఆ చేసినటువంటి వాళ్ళకి సరైన సమయానికి బిల్లు ఇవ్వక, వాళ్ళకి సంవత్సరం 2 సంవత్సరాలు బిల్లు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళకి 10% కాదు, వాళ్ళ మీద నుంచి లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం టెండర్లు పిలిస్తే వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీనన్నిటికీ కారణం కూడా 2020లో బీజం పడ్డది. ఒకవేళ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినా కూడా కేసీఆర్ గారు చివరి 6 నెలలు నెలాఖరికి జీతాలు ఇచ్చేటువంటి, పోయిన నెల జీతాలు ఈ నెలాఖరికి ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. అప్పటికే వచ్చింది. కానీ దాన్ని ఏదైతున్నదో వారి అదృష్టం, కేసీఆర్ గారి అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఓడిపోవటం. కేసీఆర్ గారు ఆనాడు 2023లో ఓడిపోయారు కాబట్టే ఈరోజు మళ్ళీ ఒక ప్రజల్లోకి మళ్ళీ రాగలుగుతున్నారు. ఒకవేళ గెలిచినట్టయితే కనుక చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండేది. ఇంకా నెగటివిటీని మూట కట్టుకునేది అంటారా మీ వర్షన్లో? అసలు కేసీఆర్ గారికి ఈరోజు ఏదైతే తెలంగాణ తెచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు పూర్తిగా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆర్థికమైనటువంటి ఒక గైడ్ లైన్స్లో పోకుండా దాని నుంచి బయటికి పోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని ఏ విధంగానైతే మనకి ఈరోజు ఈ మంత్ నాకు ₹1,00,000 ఆదాయం వస్తే ₹1,00,000 ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఏ విధంగానైతే మనం ఆలోచన చేసుకుంటామో
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా వచ్చే ఆదాయానికి సరిపడేటువంటి ఖర్చులు పెట్టుకున్నప్పుడే ఆ రాష్ట్రం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా చూసినాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి రోషయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా ఏదైనా ఒక వాగ్దానం చేసి వచ్చినట్టయితే దాని మీద ఆ రోజు నుంచి ఆయన నిద్రపోకుండా ఇది ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేసేటువంటి ఇదిలో మళ్ళీ ఆ రోజే చెప్పాడు, సార్ మీరు ఈరోజు ఈ వాగ్దానం చేసి వచ్చారు, మళ్ళీ మీరు ఇంకో 15 రోజుల దాకా మీరు ఎక్కడికి టూర్కి వెళ్ళకండి, ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాగ్దానం చేసి వస్తే మళ్ళీ నేను చచ్చిపోతాను అనేటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకమైనటువంటి ఒక సెల్ఫ్ కట్టడి చేసుకుని వాళ్ళని కొనసాగించేటువంటి విధమైనటువంటిది ఉండేది. ఇది మిస్ అయిపోయింది. సో దాంతో ఏమైందంటే కొన్ని అంటే సరే ఇప్పుడు వాటిని మనం పథకాలను మనం తీసుకున్నట్టయితే ఈరోజు దళిత బంధు తీసుకున్నాం, రాష్ట్రానికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని దళిత కుటుంబాలైనా బాగుపడి ఉన్నట్టయితే కొన్ని నిజంగానే మనం పెట్టినటువంటి పెట్టుబడి వల్ల ఉపయోగం జరిగింది, కొన్ని కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి అనేటువంటి ఇదిలో ఉండేటువంటి పరిస్థితి. కానీ ఖర్చు అయిపోయింది, దాని రిజల్ట్ లేదు. మనము ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే మనం ఒక 1000 మంది బాగుపడతారు అనుకున్నప్పుడు 10,000 కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటే 10,000 కుటుంబాలు కాకపోయినా కూడా కనీసం ఒక 7,000-8,000 కుటుంబాలు బాగుపడ్డా కూడా మనం దాన్ని ఆ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా భావించవచ్చు. కానీ మనం 10,000 కుటుంబాలని టార్గెట్ చేసుకుంటే అలా 10 కుటుంబాలే బాగుపడితే ఆ ప్రోగ్రామ్ని ఆ 10 మందిని చూపెట్టి మనం ఆ ప్రోగ్రామ్ని సక్సెస్గా చూపెట్టాం. కాబట్టి అటువంటి తప్పులు చేసినారు కాబట్టి ఈరోజు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆత్మాభిమానం